చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఆంధ్రప్రదేశ్ లోపల టాప్ 20 కాలేజెస్ లేదా టాప్ 10 కాలేజెస్ ఏంటి, అందరికి ఖచ్చితంగా టాప్ కాలేజెస్ ఏంటి, సో దానిలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి, ఎవ్రీ డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో అందుకనే పిల్లలు మనం ఈ వీడియో లోపల పిల్లలు ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్స్ ఉన్నాయి, ఏయూ రీజన్ ఉంది, ఎస్వి రీజన్ ఉంది. ఫస్ట్ మనం మనకి ఏయూ రీజన్ కి సంబంధించిన టాప్ వాటికి కాలేజెస్ ఏంటి, దాంట్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలని దాని గురించి మనం చెప్పుకుందాం. జాగ్రత్తగా వినేటప్పుడు మనకి చూడండి, ఫస్ట్ ఏయూ రీజన్ లో ఉన్నటువంటి టాప్ 20 కాలేజెస్ ఏంటి. సో ఇది పిల్లలు నా ప్రియారిటీ లిస్ట్ మనకి నా కాలేజెస్. దీంట్లో మేబీ ఇవన్నీ టాప్ 20 కాలేజెస్. దీంట్లో నాకు మేబీ 20 కాలేజెస్ అంటే ఇవి టాప్ 20లో వస్తాయి. వీటిలో మేబీ నాకు జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ వాటికి టెక్నాలజీ, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటికి టెక్నాలజీ లోపల, ఓకే నేను సినిమాలు చూసి సడన్ గా వచ్చింది ఫీల్ తప్పుగా అనుకోకండి, ఓకే ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ అందరు ఫీల్ అయిపోతారు. చూడండి, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేను 9th ప్లేస్ లో పెట్టాను. మేబీ మీకు 7th ప్లేస్ అనిపించుండొచ్చు, లేదంటే మీకు 6th ప్లేస్ ఉండొచ్చు అన్న మనకి, ఓకేనా. నాకు ఇదిగో ఇది 6th ప్లేస్ లో ఉంది, సగి రామకృష్ణారెడ్డి. మీకు మేబీ 8th ప్లేస్ లో అనిపించి ఉండొచ్చు. అంటే మనకి ఇవన్నీ టైర్ 3 కాలేజెస్ అన్న మనకి ఇండియా వైజ్ గా చూసుకుంటే ఇవన్నీ టాప్ కాలేజెస్ కాదు. వీటికంటే స్పెసిఫిక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అవన్నీ ఏమి ఉండవు ఎక్కువగా, ఓకేనా. ఒక్క కాలేజ్ కు ఏమో ఉంది కానీ మిగిలిన కాలేజీకి లేవు, ఆంధ్ర యూనివర్సిటీ ఒకదానికి ఉంది, మిగిలిన దేనికి లేవు. సో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం, ఇది స్టూడెంట్స్ రివ్యూని బట్టి అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి, ఒక నేను అనుకున్న దాన్ని బట్టి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. రైట్ ఎవ్రీబడి, ఓకే. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉండొచ్చు అన్న మనకి. సో బట్ ఇవి మాత్రం పిల్లలు మొత్తానికి టాప్ 20లో అయితే ఇవి ఖచ్చితంగా ఉంటారన్న మనకి, ఓకేనా. దాంట్లో ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, దాని తర్వాత మనకి కాకినాడ జేఎన్టీయూ, దాని తర్వాత మనకి గాయత్రి విద్యా పరిషత్ కావచ్చు, దాని తర్వాత మనకి ఆర్వీఆర్, మనకి జేసీ కాలేజ్ కావచ్చు, దాని తర్వాత మనకి సగి రామకృష్ణారెడ్డి కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, మనకి వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కావచ్చు, అనిల్ నీరుకొండ కావచ్చు, అనిల్ రావుపూడి కాదు, ఓకేనా. నెక్స్ట్ వాసిరెడ్డి మనకి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇవి పిల్లలు మనకి. దాని తర్వాత విజ్ఞాన్ కావచ్చు, మనకి లక్కీ రెడ్డి కావచ్చు. సో ఇవి పిల్లలు నా ప్రియారిటీ లిస్ట్ అన్న 20 కాలేజెస్. ఇవి టాప్ 20 లోపల ఖచ్చితంగా ఈ కాలేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇవన్నీ నోట్ చేసుకునే టాప్ 20 కాలేజెస్ చాలా ఇంపార్టెంట్. అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవ్రీబడి, ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్. రైట్, నోట్ చేసుకున్నారా? దాని తర్వాత పిల్లలు జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను మీకు కట్ ఆఫ్ ఇస్తున్నాను కదా, కట్ ఆఫ్ లోపల పిల్లలు గవర్నమెంట్ 2024-2025 డాటా ఇంకా రిలీజ్ చేయలేదు పిల్లలు. గవర్నమెంట్ అసలు వెబ్సైట్ లో ఎక్కడ అవైలబుల్ లేదు. మనం 2024 దాన్ని మనం తీసుకుందాం, ఓకేనా. సో అది కూడా పిల్లలు 80% అక్యురెన్సీ పిల్లలు మనకి ఖచ్చితంగా 80% మీకు తెలుస్తుంది. నీకు ఇంత ర్యాంక్ వస్తే నీకు ఏ కాలేజీలో రావడానికి ఛాన్స్ ఉంది అనే దాని గురించి ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఇస్తుంది పిల్లలు. 80% అక్యురెన్సీ గుర్తుపెట్టుకుని నేను చెప్పేది కదా, సొంతగా గవర్నమెంట్ ఇచ్చిన డాటాని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి పిల్లలు. నౌ ఆంధ్రప్రదేశ్ లోని వెబ్సైట్, ఓకేనా, బ్రాంచ్ కోడ్స్ చూసుకునేది పిల్లలు మనకి బ్రాంచ్ కోడ్స్ మాత్రమే దాంట్లో ఇస్తారు. బ్రాంచ్ ఫుల్ ఫామ్ ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. అరే ఏ బ్రాంచెస్ ఉన్నాయో తెలియదు, ఎట్లా పిల్లలు మన దేంట్లో జాయిన్ అవుతాం, ఖచ్చితంగా ప్రతి బ్రాంచ్ గురించి తెలిసి ఉండాలి కదా. చూడండి, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ వాటికి ఇంజనీరింగ్ డేటా సైన్స్ లోపల. సేమ్ సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దేంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లోపల. సిఎస్సి అంటే మనకి ఈ కాదు సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది సైబర్ సెక్యూరిటీ లోపల. రైట్, జనరల్ గా మనం ఐటీ అంటాం బయట, కానీ ఇక్కడ పిల్లలు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం ఐఎన్ఎఫ్ అంటాం. కొన్ని కోడ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏఐఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, దాని తర్వాత ఈసీ, దాని తర్వాత సివిల్, దాని తర్వాత ట్రిపుల్ ఈ, మెకానిక్, అన్నిటికి సంబంధించిన కోడ్స్ ని జాగ్రత్తగా చెక్ చేసుకున్నారు పిల్లలకి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ టాప్ కాలేజెస్ లోపల సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి దాని గురించి చెప్తున్నా. చూడండి, ఈ పీడిఎఫ్ చాలా కష్టపడి తయారు చేసింది పిల్లలు. మీకు అన్ని క్లమ్జీ ఉంటే నేను టాప్ 20 కాలేజ్ మాత్రమే సెలెక్ట్ చేసి బ్రాంచ్ వైజ్ గా నేను సపరేట్ చేసి నేను మీకు పీడిఎఫ్ ఇస్తున్నాను. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇందు లోపల, ఓకేనా. టాప్ 20 కాలేజ్ లోపల టాప్ 20 కాలేజ్ సంబంధించినవే ఉన్నాయి, ఓకేనా. ఆ టాప్ 20 కాలేజ్ లోపల ఈ బ్రాంచెస్ ఏవే కాలేజ్ ఉన్నా అవన్నిటికి సంబంధించిన వాటిని డాటా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. జాగ్రత్తగా చెక్ చేసుకున్న పిల్లలు. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ ఉంది, చూడండి జాగ్రత్తగా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ బ్రాంచ్ కూడా ఉంది. ఫస్ట్ ఉంది అన్ని సిఎస్సికి సంబంధించినటువంటి కాలేజెస్, ఓకేనా. ఇక కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇంత గ్యాప్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి కొత్త బ్రాంచ్ అన్నట్టు ఈ బ్రాంచ్ కూడా చూడండి, మనకి ఇది ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వాటిని మెషిన్ లెర్నింగ్. చూడండి, దీని తర్వాత మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది. గ్యాప్ ఉందా లేదా? దీంట్లో చూడండి, ఇక్కడ మనకి ఉంది ఏంటి, మనకి బ్రాంచ్ కోడ్ ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. మళ్ళీ ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ మళ్ళీ ఉంది మనకి సిఎస్డి. సో ఇలా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకోవాలి. టాప్ కాలేజ్ లోపల ఎక్కడొక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు సిఎస్సి లోపల సీట్ వస్తున్నారా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో జేఎన్టీయూ కాకినాడ లోపల చెక్ చేసుకున్నాం అనుకున్నావు, ఓకే. జేఎన్టీయూ కాకినాడ లోపల నీకు సీట్ వస్తున్నారా చెక్ చేసుకోవాలి అనుకున్నావు, ఓకే. చూడండి, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో నువ్వు బీసీఏ గర్ల్ అనుకుందాం. బీసీఏ గర్ల్ కి చూడండి మనకి ఎంత 2074
ర్యాంక్ అంటే చాలా ఎక్కువ ఉంది. ఆ లోపు ర్యాంక్ వస్తేనే నీకు సీట్ అవడానికి ఛాన్స్ ఉంది, లేదంటే చాలా కష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్వీఆర్ జేసీ కాలేజ్ లోపల సీట్ వస్తుందా రాదా చెక్ చేసుకోవాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీసీఏ గల్లే అనుకుందాం. చలో, సో ఎంత మనకి 12,000 లోపు వస్తే 12,796 లోపు వస్తే మీకు సీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా పిల్లలు మీ ర్యాంక్ను బట్టి మీ ర్యాంక్ ఇక్కడ ఉన్న ర్యాంక్ లోపు వస్తుంది. లాస్ట్ ఇయర్ లాస్ట్ పేజ్ ఫైనల్ కట్ ఆఫ్ నాడు మనకి దీని లోపు వస్తే మీకు సీట్ వస్తుంది, లేదంటే పిల్లలు మనకి కొంచెం కష్టం నాన్న మనకి. సో దీన్ని బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుసుకోవచ్చు మనకి. ఆబ్వియస్లీ నేను ఫస్ట్ టాప్ 20 కాలేజ్ లిస్ట్ చెప్పిన కదా, ఎప్పుడు కూడా టాప్ కాలేజ్ పైన పెట్టుకోవాలి మీకు సీట్ వచ్చిన రాకపోయినా కూడా. సో అలా మనం ఒక ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి. మీకు ప్రియారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకున్నావో తెలియకపోతే సో అది కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారా పిల్లలు, ఓకేనా. నెక్స్ట్ వీడియో లోపల మీకు దాని గురించి ఎలాంటి డౌట్స్ మీరు అడగండి, ప్రియారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు టాప్ కాలేజ్ ఏంటి, దాంట్లో మీకు సీట్ వస్తుందా అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు పిల్లలు మనకి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్ లోపల అడగండి పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబాయ్. పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్ కామెంట్ బాక్స్ లోపల ఉంటుంది పిల్లలు, చెక్ చేసుకోండి.